హలో ఆల్, వెల్కమ్ టు ద హెల్త్ వరల్డ్. సాధారణంగా మనం తరచుగా వింటూ ఉంటాం బాడీలో ఎక్కువగా నీరు పట్టేసింది అనే మాటని. బాడీలో ఎందుకు ఎక్కువగా నీరు పడుతూ ఉంటుంది? మనిషి లావుగా అయిపోవడానికి, కండరాలు ఉబ్బడానికి, నీరు పట్టడానికి సంబంధం ఏంటి? ఈ విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మన ఇంటికి డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నట్టు, మన నగరానికి డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నట్టు, మన బాడీకి కూడా ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఉందండి. అదే లింఫాటిక్ సిస్టమ్. దీని ద్వారా మనకు ఇమ్యూనిటీ చేకూరడమే కాదు, మన బాడీ కూడా డీటాక్సిఫై అవుతుంది. మన బాడీలో చేరుకున్నటువంటి ఎక్సెస్ ఫ్లూయిడ్ ఎప్పటికప్పుడు ఈ లింఫాటిక్ వెజల్స్ ద్వారా ఫిల్టర్ చేయబడి తిరిగి బ్లడ్లో కలుస్తూ ఉంటాయి. దీని గురించి డీటెయిల్డ్గా మనం తెలుసుకుందాం. మనం రెగ్యులర్గా నీరు తాగుతూ ఉంటాం. ఆ నీరు మన స్టమక్లో ఉన్నటువంటి పేగుల ద్వారా రక్తంలో కలుస్తుంది. రక్తనాళాలు ఆ నీటిని ప్రతి కణానికి అందిస్తుంటాయి. కణానికి కణానికి మధ్య ఉన్న గ్యాప్లో కూడా ఈ నీరు చేరుతుంది. ఈ నీటిని టైం టు టైం మన రక్తనాళాలే తిరిగి సంగ్రహించి కిడ్నీస్కి ఫిల్టరేషన్ కోసం పంపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఎక్సెస్ ఫ్లూయిడ్ ఏం జరుగుతుందంటే, మనం తీసుకున్న నీరు ఎక్కువగా ఉన్నా కానీ, లేదా మన బాడీలో ఉన్న కణాలు ఎక్కువగా నీటిని పంప్ చేసినా కానీ బయటకి, ఆ ఎక్సెస్ నీరు మన కణానికి కణానికి మధ్య చేరుతుంటుంది. ఆ నీరు మొత్తము కూడా మన రక్తనాళాలు సంగ్రహించలేవు. కాబట్టి దానికి ఒక సెపరేట్ డ్రైనేజ్ సిస్టమ్ మనకు అవసరం అవుతుంది. అదే లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్. మన బాడీలో జనరేట్ అయినటువంటి ఎక్సెస్ ప్రోటీన్ పార్టికల్స్ కావచ్చు, యూరియా పార్టికల్స్ కావచ్చు, పెద్దవిగా ఉన్నట్లయితే అవి రక్తనాళాలు సంగ్రహించలేవు. అవి లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా ఫిల్టర్ కావాల్సి ఉంటుంది. అంతేకాదు ఒకసారి ప్రెషర్ డిఫరెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. మన బ్లడ్ వెయిన్స్, రక్తనాళాలు ఈ ఫ్లూయిడ్ని బయటికి పంపించే పనిలో ఉంటాయి. ఆ ప్రెషర్ వల్ల ఈ రక్తనాళాలు సంగ్రహించడం అనేది తగ్గుతుంది. అప్పుడు ఈ లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టానికి మన రక్తనాళాలకు ఉన్నట్లే లింఫాటిక్ వెజల్స్ కూడా ఉంటాయండి. అవి మన సరఫరా ఎలా జరుగుతుందో మన రక్తనాళాల్లో ఈ లింఫ్ ఫ్లూయిడ్ కూడా, ఎక్సెస్ ఫ్లూయిడ్ కూడా ఈ లింఫ్ వెజల్స్ గుండా సరఫరా అవుతుంది. మనకు గుండె ఉన్నట్టు లింఫ్ రక్తనాళాలకి లింఫ్ నాళాలకి గుండె ఉండదండి. ఈ లింఫ్ నాళాలు ఒకసారి ఈ ఎక్సెస్ ఫ్లూయిడ్ ని సంగ్రహించిన తర్వాత ఏం చేస్తాయి? ఈ లింఫ్ నాళాల గుండా ఈ ఎక్సెస్ ఫ్లూయిడ్ ట్రావెల్ చేసి లింఫ్ నోడ్స్ కు చేరుకుంటాయి. ఈ లింఫ్ నోడ్స్ దాదాపుగా 600 పైనే మన బాడీలో ఉంటాయి. ఈ లింఫ్ నోడ్స్ లో ఈ ఫ్లూయిడ్ అనేది ఫిల్టరేషన్ జరుగుతుంది. ఈ ఫ్లూయిడ్ లో ఒకవేళ బ్యాక్టీరియా గాని, మన శరీరానికి హాని చేసే వైరస్లు ఉన్నా అక్కడే ఫిల్టరేషన్ అనేది జరుగుతుంది. ఈ లింఫ్ నోడ్స్ లో యాంటీబాడీస్ ఉంటాయండి. అంటే వ్యాధి నిరోధక శక్తి యొక్క కణజాలాలు. వాటి ద్వారా ఆ బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ డిఫెన్స్ చేసి వాటిని అక్కడే చంపేస్తాయి. మన ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. తర్వాత ఈ లింఫ్ ఫ్లూయిడ్ స్లోగా బ్లడ్ లో కలిసిపోతూ ఉంటుంది. సో దీని ద్వారా ఎక్సెస్ ఫ్లూయిడ్ ని టైం టు టైం మన బాడీ కండరాల నుండి అది గ్రహించి తిరిగి బ్లడ్ లో కలపడం అనేది జరుగుతుంటుంది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే, మన బాడీలో ఎక్సెస్ నీరు తయారు కాకుండా ఎప్పుడూ మన కణజాలాలు, కండరాలు వాపుకు గురి కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు ఈ లింఫ్ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా మనకు ఇమ్యూనిటీ చేకూరుతుంది. మనకు సీజనల్గా వచ్చే ఈ జలుబు కావచ్చు, మైల్డ్ ఫీవర్స్ కావచ్చు వాటి నుండి రక్షణ పొందాలి అంటే ఈ లింఫ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎఫెక్టివ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు కదలకుండా ఒకే చోట ఎక్కువ టైం కూర్చున్నట్లయితే మీ కాళ్ళు వాస్తాయి. అంతేకాదు మనం ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మనం కూర్చుని ట్రావెల్ చేస్తాం కదా కొన్ని గంటల పాటు. మన బస్సు దిగిన వెంటనే లేదా కారు దిగిన వెంటనే మన కాళ్ళు స్వెల్లింగ్కి గురై ఉంటాయి. దీనికి కారణం కూడా ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎఫెక్టివ్గా వర్క్ చేయకపోవడమే. ఎందుకంటే మన బాడీలో కదలికలు ఉండవు. కాన్స్టాంట్గా ఒకే చోట మనం కూర్చుని ఉంటాము. మన రక్తనాళాల గుండా రక్తం ప్రవహించాలి అంటే మన గుండె ఆ రక్తాన్ని పంప్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ లింఫ్ నాళాల గుండా ఈ లింఫ్ ఫ్లూయిడ్ ప్రవహించాలి అంటే ఏ ఆర్గాన్ దాన్ని పంప్ చేయాలి? ఇక్కడ పంపింగ్ చేయడానికి ఏ ఆర్గాన్ ఉండదండి. లింఫ్లో ఈ లింఫ్ ఫ్లూయిడ్ ప్రవహించాలి అంటే మన బాడీ కదలికల వల్లే అది జరుగుతుంది. మన శ్వాస తీసుకున్నప్పుడు మన బాడీ కదులుతుంది. మనం నడుస్తున్నప్పుడు మన బాడీ కదులుతుంది. ఈ కదలికల వల్లనే ఈ లింఫ్ ఫ్లూయిడ్ కూడా ఈ లింఫ్ నాళాల గుండా ప్రవహిస్తుంది. సో మన బాడీలో ప్రవేశించినటువంటి వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ మన బ్లడ్ స్ట్రీమ్లో ఉన్నప్పుడు దాన్ని బయటకు తీసి దాన్ని లింఫ్ నోడ్లో హతమార్చి
మంచి లింఫ్ ఫ్లూయిడ్ని మళ్ళీ బ్లడ్లో కలిపే సిస్టమే ఇది. ఇది ఎఫెక్టివ్గా పనిచేస్తున్నంత వరకు మన కండరాల్లో నీరు అనేది చేరదు. మనిషి ఒకవేళ ఈ లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ వర్క్ చేయలేదనుకోండి, మనిషి రోజు రోజుకి కొన్ని గంటల్లోనే చాలా లావుగా ఉబ్బిపోతాడు. సో ఇది వర్క్ చేయడం వల్లనే మనం న్యాచురల్గా సహజ సిద్ధంగా మనం మనలా ఉండగలుగుతున్నాం. బాడీలో ఎక్కువగా నీరు పట్టిన వాళ్ళకి, లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్ ఎఫెక్టివ్గా వర్క్ చేయని వారికి ఒక టెక్నిక్ ద్వారా దాన్ని యాక్టివేట్ చేస్తుంటారు. దాన్నే MLD అంటారు, మాన్యువల్ లింఫాటిక్ డ్రైనేజ్ సిస్టమ్. ఒక మసాజ్ థెరపీ లాగా ఉంటుంది, కానీ అది మసాజ్ కాదు. ఈ లింఫాటిక్ వెజల్స్ ని యాక్టివేట్ చేసి ఎఫెక్టివ్గా మార్చడమే దాని యొక్క ఉద్దేశం. మనం రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ మన బాడీలో కదలికలు ఉండేటట్లు చూసుకొని డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటే చాలండి, ఈ లింఫాటిక్ సిస్టమ్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. మన బాడీలో నీరు పట్టడం అనేది జరగదు. మన ఇమ్యూన్ సిస్టమ్ ఎంతో బలోపేతమవుతుంది. మనం న్యాచురల్గా కోల్డ్కి, కాఫ్కి, మైల్డ్ ఫీవర్కి గురవడం అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.